హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనతో పాటు ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్లో ఉన్న బ్రహ్మం కాల్మీ బ్రహ్మం అయితే మనతో పాటు ఉన్నాడు. హాయ్ బ్రహ్మం. హాయ్ అన్న, ఎట్లున్నావు? బాగున్నా. బాగున్నావా? బాగున్నా. ఇది వరకు టాప్ గేర్ వేసుకొని వచ్చినావా? టాప్ గేర్ వేసుకొని వచ్చాను అక్క. తొక్కడమే టాప్ గేర్ వేసి పేల్చి క్లచ్ ఇచ్చే పెరిగితే ఇడికి రావాలి. మనం అనుకునే కాడికి రావాలా. ఎట్లా నడుస్తుంది లైఫ్? బాగుందినా? బాగుందా? లైఫ్ ఏం బాగుంది. వర్క్ చేయడము, ఖాళీ ఉన్నప్పుడు రీల్స్ తీయడం. ఏం వర్క్ చేస్తావు? నేను ఫ్యాక్టరీలోకి వెళ్తా. ఏది? ఫ్యాక్టరీలోకి. ఫ్యాక్టరీలో ఏం ఫ్యాక్టరీ? జువారి ఫ్యాక్టరీ. జువారి సిమెంటా? సిమెంటే. జువారి ఏంటి? ఎక్కడది? ఇక్కడనే తుమ్మలపల్లి, ఎర్రగుంట్ల సైడ్. ఎర్రగుంట్ల జువారి ప్లాంట్. జువారి ప్లాంట్ కాంచి ఇంకా ఆంజీ మీట్లో ఎక్కడ, ఎంత దూరము? మా తుమ్మలపల్లి, మామూలుగా తుమ్మలపల్లిలో ఉండేది నేను. తుమ్మలపల్లి అది ఎర్రగుంట్లనేనా? అది ఎర్రగుంట్ల మండలం కిందికి వచ్చేది. ఎర్రగుంట్ల మండలం కిందికి ఎంత దూరం వస్తుంది అంచి? ఒక 6 కిలోమీటర్లు. 6 కిలోమీటర్లు రోజు అప్ అండ్ డౌన్? అంటే అంతే. అప్ అండ్ డౌనే. అంటే ఇప్పుడు మా ఊరికి జువార్ ఫ్యాక్టరీకి ఒక 2 కిలోమీటర్లే. 2 కిలోమీటర్లే. శాలరీ ఎంత? 12,000 వచ్చేదన్నా నెలకు వచ్చేది. నువ్వు ఒక్కడివైనా సంపాదించేవాళ్ళు? అంతే, నేను మా అమ్మని. నువ్వు మీ అమ్మ? అంటే మీ ఇద్దరైనా ఉండేది? మా నాన్న వేంపల్లి ఉంటాడు, ఆయన రాడు మా కాడికి. మీ ఇద్దరమే. మీ నాయన రాడు? ఎందుకోసము? అది మా ఊళ్ళే. మా నాన్న 10 ఏళ్ళు అవుతుంది ఆయన ఇచ్చిపెట్టి మేము పక్కనే ఉంటాం. నేను మా ఇద్దరు అక్కలు ఉన్నాం, వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇంకా నేను మా అమ్మని ఇద్దరమే. మొత్తం ఫ్యామిలీ ఎంతమంది మీరు? మేము 5 మంది. మా నాన్న లేడు కాబట్టి ఇంకా నేను మా అమ్మనే ఉండేది. మా అవ్వ ఉంటుంది అంతే. వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా, ఆడపిల్లలు పోయినారు. ఆడపిల్లల నువ్వే చేసినావా? మా అమ్మనే. నాదేముంది పిల్లని సంపాదిస్తాం కదా పిల్లని. మేము ఏం చేస్తూ ఉంటుంది మా అమ్మన? మామూలు వర్క్ చేస్తుంది జువార్లో. మామూలుగా అది ఇళ్ళ పని ఏదన్నా పోతుంటుంది. ఓకే, నువ్వు ఇట్లా వీడియోలు తీస్తా అంటావు, నీకేం అనిపించదా? ఫస్ట్ అనిపించింది. మామూలుగానే స్టార్ట్ చేసిన వీడియోలు చేస్తామని చేసిన. ఫస్ట్ నేను కెమెరా అంటేనే నాకు ఇష్టం ఉండదు. నాలో ఇట్లా తీరా అని చెప్పింది ఒకరున్నారు. అన్న వల్ల నేను తీరా బ్రహ్మం నీలో టాలెంట్ ఉంది అని అంటే ఇంకా తీస్తాను. ఎవరా అన్న పేరు చెప్పాను కానీ డీజే. అతను నాకంటే నేను 2 గంటలు మాట్లాడతాం ఎప్పుడైనా. చాలా దోస్తుంగా ఫోన్ చేస్తే 2 గంటలు సేపు 2 గంటల సేపు మాట్లాడతాం ఇద్దరు. ఎంత నాకైతే ఎట్లా బతకాలనేది కూడా చెప్తాను నాకు అన్న. అంత మంచివాడు. అంటే ఆ వీడియోల వరకేనా లేకపోతే వీడియోలు అంటే నీ తీయాలనుకుంటున్నా అన్నీ అనుకో, నువ్వు తీరా ఎప్పుడోసారి నీకు సక్సెస్ అవుతావు అన్నాడు. నిజ జీవితంలో ఉన్నావు నీకు తోడు ఉంటారు లేకపోతే వీడియోల కోసమేనా? వీడియోల కోసమే. వీడియోలు తీరా అంటాడు. ఈ వీడియోలో లేడు. వీడియోలు తీరా అంటాడు. ఆఫ్ కెమెరాలో ఉంటాడు. నేను ఆన్ కెమెరా పెట్టి ఆయన ఆఫ్ కెమెరాలో ఉంటాడు. హైదరాబాద్లో ఉంటాడులే. హైదరాబాద్. ఓకే, ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటాడా? డబ్బులు ఎప్పుడైనా కావాలంటే ఇస్తాడు. నేనే ఇస్తా అంట. హైదరాబాద్ ఆయన ఏం చేస్తూ ఉంటాడు? ఆయనతో మనకి ఎందుకు, ఆయన తీసిపెట్టాం అంతే. ఆయన వదిలిపెట్టమంటావు? సరే, నువ్వు సపోర్ట్ చేసింది ఇంకో పిల్లోడు ఉన్నాడు, మహీధర్ అని. తమ్ముడు బాగా సపోర్ట్ చేసినాడు. ప్రతిరోజు వస్తాడు. ఒక నెల తీయకుండా నేను డ్యూటీ పోయి వచ్చానే వాడు వస్తాడు వీడియోలకు. పాపం బాగా కష్టపడినాడు. అని పేరు మహీధర్ కదరా? మహీధర్. అంటే నీ వీడియోలో ఉన్నాడా పిల్లోడు? ఉన్నాడు. ఫస్ట్ స్టార్టింగ్ లోంచి ఉన్నాడు. ఇప్పుడు మామూలుగా రాలే. మామూలుగా వాళ్ళ ఇష్టం వచ్చారు అని లేంటే చెప్పినాం కదా. మహీధర్, నువ్వు ఇట్లా వీడియోలు చేస్తా అంటావే మీ చుట్టుపక్కల పల్లెల్లో, నువ్వు ఏందిరా ఇట్లా తిక్క వీడియోలు అన్నీ చేస్తామని అనరా? నా ఫేస్గా వచ్చి అన్నారు. బయట అనుకుంటా అంటారు, ఎన్నైనా అనుకుని దానికి ఏం చేయలేము మనం. నా ముందర అన్నారు. నువ్వు కామెంట్లు చదువుతా ఉంటావా? కామెంట్లు కొన్ని చదువుతా, కొన్ని ఇచ్చి పెడతా. చదువు వస్తుందా? చదువు వచ్చాది. ఎంతవరకు చదువుకున్నావు? 10th క్లాస్ వరకు. ఏ స్కూల్? బాయ్స్ స్కూలే. ఎక్కడ? ఎర్రగుంట్లే. ఫస్ట్ నుండి 10th వరకు ఒకటే స్కూలా? ఫస్ట్ నుంచి అంటే ఫస్ట్ ఇక్కడ వీరనాంపల్లిలో ఉండలేక 6th క్లాసు సుఖం చదివి ఇంకా కాదపా అని ఎత్తిన ఇంటికి. ఎందుకంటే నాకంతే ఉండబుద్ధి కాలే ఆడ. మనతో కాదు పని అంటే ఎప్పుడు ఎక్కడ ఉండాలి నేను మా ఊరు తుమ్మలపల్లిలోనో ఎర్రగుంట్లోనో తిరుగుతాంట అంతే.
ఎక్కడ పోను నేను ఒక్క నిమిషంలో అక్కడ వేసాలకు నేను ఉండలేకపోయినా హాస్టల్లో. కాదు హాస్టల్లో ఉన్నావు అక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి? ఆహా 5th అయిపోతానే ఆడ చేర్చినారు 6th కోసం. 6th కోసం చేర్చినారు. ఇంకా నేను ఉండాలి. మళ్ళీ ఇంకా బాయ్స్ స్కూల్లో చదివినా 10th క్లాస్ అయ్యాక ఇంకా ఎత్తిపెట్టినా. మళ్ళీ ట్రాక్టర్ నేర్చుకున్నా. ట్రాక్టర్ ముందు వెళ్తావు? ట్రాక్టర్ తోలుతా. పొలాలు దున్నుతావా? దున్నుతా. 7 మడకలు ఇతనం ఒకటి రాదు, మొత్తం చేస్తా. ఈ మామూలు ఈ ట్రాక్టర్ తోలుతావా ఇంకా ఏమన్నా అమ్మాయిల ట్రాక్టర్లు ఏమన్నా? నా ఎన్ని అలవాట్లేదు. లవర్ అనే పని లేదు. లవర్ అనేది లేదు. బాగా ఫేమ్ వచ్చింది. ఒకరన్నా అమ్మాయిలు మెసేజ్ పెట్టి ఉంటారు? ఎవరు పెట్టలే. అమ్మాయిలు మెసేజ్ పెట్టలే నీకు? అసలు అమ్మాయిలకు నేను నచ్చాను అంతే. ఎందుకు నచ్చావు? బాగా వీడియో ఉండవు, ఎందుకు నచ్చావు? ఏమో వాళ్ళ ఇష్టం. అంటే ఎందుకోసం నచ్చావు అనుకుంటావు నువ్వు? ఏమన్నా నాకు తెలియదు దాని గురించి. నువ్వు ఎందుకు వాళ్ళకి నచ్చావు అని నువ్వు అనుకుంటావు? నచ్చొచ్చేమో. నువ్వు ఎందుకు అనుకుంటావు అంట నెగిటివ్గా? అంతే ఇంకా కానొచ్చు, అంటే ఫేస్ లోనే కానొచ్చు. అది అంటే ఫేస్ బాగాలేదని చెప్తానావా? నల్లగున్నావా అని చెప్తానావా? లేకపోతే నీలో ఏమైనా లోపం ఉందా? జీవమేది నాలోనా నువ్వు మాటలాడందే. అటేం లేదు. ఏమో వాళ్ళకి నచ్చలే. ఒక అమ్మాయి చేసిన ఇప్పుడు ఒకప్పుడు చేసినలే. అది దాని గురించి ఎప్పుడు ఒకప్పుడు అంటే ఉంటది కదా. 4 సంవత్సరాల కిందట. 4 సంవత్సరాల కిందట చేసినావు? బాగా సిన్సియర్గా చేసినావు. అది ఇప్పుడు బ్రేకప్ అయిపోయింది. ఇప్పుడు బ్రేకప్ అయింది? మా అప్పట్లోనే ఒక 6 నెలలు దాని అయింది, రన్నింగ్ అయింది. ఇంకా టాప్ గేర్ వల్లే ఇంకా అయిపోయింది. టాప్ గేర్ పడకుండా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అది? అంతే. ఇంజన్ లో ప్రాబ్లం వచ్చిందా నీ ఇంజన్? నా ఇంజన్ లో ఏం కాదు. ఇంట్లో సమస్యలు మామూలే. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలే, కుదరలే అంతే. అంటే ఇంట్లో చెప్పుకొని చేసుకున్నారా మీరు? ఏం లేబ్బా. మళ్ళీ ఎందుకు బ్రేకప్ అయింది ఇంట్లో చెప్పుకున్నప్పుడు? అంటే ఇంకా ఏం చేస్తాం, వాళ్ళ ఇంట్లో నచ్చలే. సరే పని. అంటే నువ్వు నచ్చలేదా వాళ్ళ ఇంట్లో? మీ ఇంట్లో నచ్చింది ఆ పాప? ఇంట్లో ఏం చెప్పలే స్వామి. మళ్ళీ నువ్వు ఇంట్లో నచ్చలే అని చెప్పి? ఇంట్లో కాదు, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలే కాబట్టి ఇంకా అడిగి ఇడిచిపెట్టినావు. టాప్ గేర్ వేసినావా? పాపకు బేయలేదా? బేలే వేయాల్సిందే. టాప్ గేర్ వేస్తేనే కదా మంచి చేతిలో ఉండేది. అసలు ఈ టాప్ గేర్ ఎట్టొచ్చింది చెప్పమంటావా? గండి పోయి వస్తాండగా నేను మా వాడు నరసింహ ఒరే ఒక రీల్ తీస్తాం రా అన్న. ఒక గుడి వస్తుంది నా, ఇప్పుడు ఇటు ఎరగుండ్ల దావని వచ్చేటప్పుడు గుడి వస్తుంది. ఆ గుడి కాడ నిలబడుకున్నాం, ఒక రీల్ తీయాలనుకున్నాం. మా ఫ్రెండ్ ఒకడు ఉండి ఒరే ఇట్లా పెళ్లి చేయాలరా తిరుపతికి ఉండా అన్నాడు. ఆ డైలాగ్ చెప్పినా. టాప్ గేర్ వేసి కొడితే తిరుపతిలో 2 గంటలు తిరుపతిలో ఉండాలని డైలాగ్ చెప్పినా. అది లేచింది డైలాగ్. ఎంత పోయింది అది? 1 మిలియన్ పోయింది. 1 మిలియన్. అదే నన్ను లేపింది బాగా పైకి, టాప్లో పోయి కూర్చోబెట్టింది. అంతకు ముందు నీకు ఎంత ఫాలోవర్స్ ఉన్నారు? అంతకుముందు ఒక 3000, 4000, 2000, 3000, 4000 అంతే. ఈ వీడియోతో ఒక్కరో వచ్చింది పేరు, బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇంకా మొన్న గడ్డికోటకి ఏదో ఎక్కడ సినిమా షూటింగ్ పోయినా అని విన్నా. పోయినా కానీ లోపలికి రాపిలే. ఎందుకు రాపిరా? ఏమో వాళ్ళ ఇష్టం. వాళ్ళు సినిమాలోంచి లోపలికి పంపిలే నన్ను. అంటే నువ్వు చూడ్డానికి పోయినావా? చూడ్డానికే పోయినా నేను. చూడ్డానికి పోయినా. అఖిల్ బ్రో ఉందా, అఖిల్ బ్రో ఇట్లా జరుగుతుంది నేను కూడా ఉన్నా సర్లే అని పోయినా. మళ్ళీ అఖిల్ లోపల పోయినాడు కదా? అఖిల్ ముందు నుంచి పోయినాడు. నేను మళ్ళీ ఒక 4 రోజులు కింద దాటి పోయినా. షూటింగ్ అయిపోయింది 4 రోజులకు. ఆ తర్వాత నేను పోయినా. హైదరాబాద్ పోవచ్చు కదా నువ్వు? హైదరాబాద్ పోలే, లోకల్. నేను మా అమ్మ నేను కదా ఇద్దరమే ఉండాలి, ఎందుకు లేని మా అమ్మ ఒప్పుకోదు. అంటే ఈయనే తీసుకో ఎన్ని వీడియోలు అయినా ఉంటుంది. అక్కడ సపోర్ట్ ఇస్తుంది దానికి వీడియోలకి? ఇస్తుంది. మీ అక్క వాళ్ళు చూస్తూ ఉంటారా? చూస్తుంటారు. మీ పల్లెల వాళ్ళు చూస్తూ ఉంటారా? వాళ్ళు ఏమంటారా? మా ఊర్లో ఫస్ట్ లో అంటున్నారు, మళ్ళీ కామన్ అయిపోయింది. మెచ్చుకుంటారా లేదా? మెచ్చుకుంటారు కొందరు. మా ఊరోడు వీడు బ్రహ్మం అనేవాడు మెచ్చుకుంటారు. లోకల్ ఆడన్నా కానీ ఇచ్చినా బ్రహ్మం అంటారు నన్ను. కాల్మీ బ్రహ్మం అని పిలుచుంటారు. అప్పుడు సంతోషంగా ఉంటుంది. కాల్మీ బ్రహ్మం అనే ఎందుకు పెట్టుకున్నావు? వేరేది ఏమైనా పెట్టుకోవచ్చు కదా పేరా? మామూలుగానే మా ఫ్రెండ్స్ అందరూ మామూలుగా ఏదో బ్రహ్మం అని అన్నది ఇట్లా పెట్టుకున్నాను అంతే. కాల్మీ బ్రహ్మం అంటే ఎవరు మీ లవర్ కోసం పెట్టుకున్నావా? అటేం లేదు, లవర్ అనే పరిస్థితి లేదు. ఇప్పుడు లవ్ చేయవా? లవ్ చేయనా?
ఎందుకు అంటే ఏమన్నా మంచి ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే ప్రపోజ్ చేసినా దాన్ని ప్రపోజ్ చేసినప్పుడు ఆలోచించాంలే. అంటే చేస్తే ఒకవేళ సపోజ్ ఇప్పుడు నువ్వు ఇంటికి పోయేటప్పుడే చేసిందే అనుకో, ఇంటికి పోయేటప్పుడా? ఇంటికి పోయేటప్పుడు ఎందుకు చేస్తుంది? ఏమో చూసి నువ్వు కాల్ మీ బ్రహ్మ మన అని చెప్పి వచ్చి చేసి యాక్సెప్ట్ చేస్తావా లేదా? దానికి చోటే లేదులే, ఎందుకు కోరిక. వద్దా, లవరే వద్దు? వద్దునా. పెళ్లి చేసుకోవా? పెళ్లి చేసుకుంటా, ఇప్పుడే కాదు, ఇంకా టైం ఉంది. ఏం టైం ఎందుకు? టైం ఎందుకు? ఇంకా టైం ఎందుకు? డబ్బులు ఉండద్దు ఫైనాన్షియల్గా? చేస్తాను కదా చేస్తాండి, చాలద్దు. ఈఎంఐ కట్టుకోవాలా, బండిది అన్నీ ఉండవు. ఇంకా బండి నువ్వే కొన్నావా? ఇంట్లో వాళ్ళు ఇప్పించారా? నేనే కొన్నా. ఎంత పడింది? పడింది 1,20,000 ఏమో పడింది. 1,20,000. నువ్వే కట్టుకుంటావా కంతులు? నేనే కట్టుకుంటా. మీ అమ్మని అడగవు? ఏం అడగను, ఇంకా పని చేస్తాను, నేనే కట్టుకుంటా. మంత్లీ శాలరీ ఇంట్లో ఇస్తావా నువ్వు? ఇంట్లో ఇస్తా, నా ఖర్చులకు పెట్టుకొని మిగతాది ఇంట్లోనే ఇచ్చా. మొత్తం ఇంట్లోనే. తాగే అలవాటు ఉందా నీకు? లేదునా. సిగరెట్ అసలు ఏంటి లేవు, గుట్కా లే, పాన్ మసాలా కూడా లేదు. ఏంటి లేవు? ఏమి అసలు ఏంటే కానీ లేవు. నేను చూపిస్తే దాంట్లో నేను చూపిస్తే నిజంగా నా అసలు అలవాటే లేదు. నేను చూపిస్తే ప్రూఫ్ చూపి అయితే నేను చూపిస్తే మళ్ళీ ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాలే, ఒప్పుకుంటావా? సరే అయితే ధైర్యంగా చెప్తామంటే లేదని అర్థం. నా దగ్గర ఏం ప్రూఫ్ లేదులే, మామూలు చెప్తాను, చెప్తే అని ఒప్పుకుంటావని. లేదంటావు అయితే? లేదునా. లేకపోతే మంచిది. లైఫ్లో ఏం కావాలని? ఏం లేదునా, నలుగురు నవ్వియాలా, నలుగురు సంతోష పెట్టాలా, అంతే. కమెడియన్గా మళ్ళీ అట్టేటప్పుడు హైదరాబాద్ పోయి ఛాన్స్ వెతకొచ్చు కదా. ఎక్కడ ట్రై చేస్తాం, ఇక్కడనే చూసుకుంటా. ఇక్కడ ఏముందని ఎవరున్నారు? చేసుకుంటే నువ్వు ఆ కిలో వీళ్ళు మీరు చేసుకోవాల్సిందే. చెప్పినా నేను ఆ బ్రోకి చెప్పిన, ఇంట్లో బాగా సపోర్ట్ ఉంది ఆయనకు. అవును, పోవచ్చు కదా అంటే, ఎందుకు ఇక్కడనే లోకల్నే చూసుకున్నాం, తిరిగి వేసరికైంది, ఎవరు పట్టించుకోరు అని చెప్పినాడు. ఒకటే అదేమో కరెక్టే, ఎవరు పట్టించుకోరు. ఒకరు ఫేమ్ ఉండేది అనుకో రాబ్బి అంటారు, అందుకు మనం వీడియోలు చేసుకోవాలా అని చెప్పినాడు. ముందు మన సొంతంగా మనం ఎదగాల అంటాడు. సొంతంగా ఎదగాల, అదే అంటావు. అంతే, ఇంకా సొంతంగా ఎదగాల. సరే బ్రహ్మం, ఇంకా లాస్ట్ వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటావు? అంటే మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ, జనాలకు కానీ, సమాజానికి కానీ ఏం చెప్పాలనుకుంటున్నావు? నేనా ఏం చెప్పాలనుకుంటున్నా అంటావా? ఎంత సంపాదించినా తిన్నకాడికి తిన్నా బాగా సంతోషంగా ఉండండి, అంతే. ఎంత డబ్బు సంపాదించినా ఏది శాశ్వతం కాదు. తిన్నకాడి తిని, రోజు బిర్యానీ తిని సంతోషంగా ఉండండి, అది బ్రో. ఒక్కొక్కరు చెప్తానా, అంతే. లాస్ట్ ఒక డైలాగ్ చెప్పు నీది, మంచి ఫేమస్ది. టాప్ గేర్ వేసి కొడితే కడపలో ఉండాలి 2 గంటల్లో. టాప్ గేర్ వేసి కొడితే సరే, ఓకే. ఇంకా ఇంతవరకు మన వీడియోని అయితే ఏం చేస్తాం. ప్రాంక్ బాయ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్, అన్న మనవాడే. కామెంట్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.